పాస్టర్ గారు పాస్టర్ గారికి పాస్టర్ గారు మూడో సంఘస్థలను మా ఆయనగారు పనికి వెళ్ళాడా బండి స్టాండ్ పెట్టి అక్కడ రైతు మాట్లాడుతున్నారని కూర్చున్నాడు అంట స్టాండ్ చేసి ఈలోగా అది స్టాండ్ చేసేది లేదు చూసుకోలేదు అది వర్షానికి కింద మట్టి పడిపోయి ఆ బండి వచ్చి కాలు మడ మీద పడిపోగానే అక్కడ నోళ్ళు లెగ్గేసి ట్యాబ్లెట్ తెచ్చి లోపల వేసారు సడన్గా కాలు మీద పడేప్పుడు కాలు చాలా ఎక్కువ వచ్చి అక్కడ బాగా వచ్చేసిందండి వెంటనే అయితే ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ నేను మారు ఇంటికాడ నేను అప్పుడే ప్రార్థన చేసుకొని కూర్చున్నాను కూర్చుంటే బండి కాలు మీద పడిపోయింది నాకు ఇలాగా నేను అనుకున్నాను మామూలుగా పడిందేమోలే అది జారిందేమో అనుకున్నాను ఇంత గట్టిగా అయితే పడిందని నాకు తెలియదు అయితే కాలు బాగా మూవ్ చేసింది రైతు పిల్లలు తెచ్చాడు పని చేయలేకపోయాడు వచ్చేసాను ఇంటికి అన్నాను సర్లే నేనన్నా సాయంత్రం మాత్రం ఇష్టపడతారు అమ్మని ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అని అన్నాను ఆయన వచ్చారు ఎలా పడిందండి ఏంటి ఎక్కడ నిప్పుకోవాలి కానీ ఆయన చూసారు చూస్తే ఆయన 2 రోజులు ట్యాబ్లెట్లు ఇచ్చి నేను 2 రోజులు చూస్తాను తగ్గితే సరే తగ్గపోతే బట్టి మీకు డాక్టర్ అయితే చెప్పవలసింది అన్నారు సర్లేదు 2 రోజులు ట్యాబ్లెట్ వేసుకుని తగ్గట్లేదు ఎక్కువ ఇస్తే బాబు వచ్చేస్తుంది కాదు ఏం సమాధానం లేదు నేనైతే కాలు చూస్తే తగ్గట్లేదు మామూలు దెబ్బ కాదు లోన్ ఏదో పోయికేదో తిరిగిపోయిందేమో మామూలుగా తిరిగి తగ్గదు ఇబ్బంది పెడితే కాలు అని నేను అనుకున్నాను నేను రోజు పడిపోయిన కానీ కూడా ప్రార్థన చేసి ఆ బాధ చూడకపోయింది తన బాధ నేను లోపల తను బాధపడుతుంటే బయట నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వేసేది మళ్ళీ బాధపడలేక మళ్ళీ క్యాగేసేవాడు కాలు బాధ వచ్చేది చాపు కాలు బాధ అవుతుంది నేను కళ్ళం మీకు చూసుకుని వచ్చేది నేనైతే దేవుడి ఫోటో దగ్గర పెట్టుకుని ప్రభా యజమాని ఇలా చేస్తే మాకు ఆధారం ఎవరు మమ్మల్ని పోషించేది ఎవరు ఏమన్నా ఇంటికి బాధ ఇలా చేస్తే ఏంటైనని ఆయన మీ ఫోటో దగ్గరికి పెట్టుకుని ఏడుతున్నారు ఏం కన్నీరు కాచి ఆయన ఫోటో మీద పడుతుంది ఈలోకి అడిగిపెట్టి మళ్ళీ ఆ ఫోటో ఎక్కించి కడుపు కళ్ళు కూర్చుని నువ్వు అప్పుడు ఏం చేస్తున్నాను అని అన్నాడు నేను ఏం చేయట్లేదు అప్పుడు కూర్చున్నాను అంతే అన్నాడు నేను బాధపడుతుంటే మీరు ఆడగారు అన్నారు తగ్గదమ్మా ఇలా ఉన్నది ఒకసారి మీకు ఆడగారు చూపించుకోండి అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళమంటారండి ఎందుకు సంబంధించిన హాస్పిటల్ అంటే లలిత హాస్పిటల్ కానీ ఫ్యామిలీ కానీ వెళ్తాయి అన్నారు అయితే పెద్దగా గొప్పని చూసేస్తారు టైం పడుతుంది మీకు అన్నారు సర్లేని లలిత హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు హాస్పిటల్ ఫోన్ చేసి అయ్యా తగ్గదన్నారు హాస్పిటల్కి వెళ్ళమంటారు మరి ప్రార్థన చేద్దాము చేశారు వెళ్ళమ్మా ఎవరైతే డాక్టర్ చూస్తారో అన్నారు వెళ్ళారు వెళ్ళాక మీరైతే వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నారు ఆయన చేశారు ప్రభు కాలు అయితే ఏమి తేడా అయితే నీ డాక్టర్ ఉంది ఉంది త్వరగా గొప్పని తగ్గిపోద్ది దీనిగా అవుద్దని చెప్పేలా చేయను ఆయన సిమెంట్ కట్టుకున్నట్టు ఏది వద్దు పండు వద్దు నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా అన్ని సాధ్యమే కదా ప్రభు మీరే పట్టుకోవాలి అని నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుని అక్కడ సీట్ వచ్చేదాకా కూడా నేను కూర్చున్నప్పుడు కూడా అది ధ్యానించుకునేది హాస్పిటల్లో చూస్తుంటే అందరూ నాకు బాగా చేశారు ఇలా ఎన్నో నెలకి సిమెంట్ కట్టేసేవారు బ్యాండ్ చేసేవారు నాన్న బాధతో వచ్చేవారు బయట నేను తాగుతుంటే బాబు వచ్చింది ఏమంటారు ఇప్పుడు ఇక్కడ నాకు బాధ వేసేసారు సరేమో నాకు కూడా వేసేస్తారేమో నేను కూడా ఇలా మూలు ఉండాలేమో అని తను బాధపడేవాడు ఏం పర్లేదులే దేవుడు అన్నట్టు ఆయన చెప్పి ఎలా ఉండాలో జరుగుతుందిలే కంగారు పడకముందు అని నేను ధైర్యం చెప్పేదాన్ని కూర్చొని పడుతుంది లోపలికి వెళ్ళాము ఒకసారి స్కానింగ్ తీద్దామా అన్నారు సీదా ఇచ్చారు పైన 2వ ఫ్లోర్లోకి వెళ్ళాము అయితే స్కానింగ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అది కూడా చూసేప్పటికి లోపల కండ నలిగిందమ్మా ఏమి ఎప్పుడు పోయి ఏమి ఎవరలేదు బాగానే ఉంది తగ్గిపోతులే మెడిసిన్ వల్ల అన్నారు సర్లేని 10 రోజులు మెడిసిన్ ఇచ్చాక వాడేటప్పుడు 15 పాలు పట్ల బాగానే ఉంది అతను తగిలిన 2వ రోజుకి సాక్ష్యం అయిపోయింది 2వ రోజున నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ కాలు చూస్తే అలా ఉంది నాకేమి ఇన్ఫెక్షన్ లేదు ప్రభావ నాకు ఇంటికి కాలు సంబంధించి అలా ఉన్నాడు మాకు ఈ కష్టాలు ఏంటి ఒకరికి ఇచ్చారు ఒకరు అని ఏంటంటే ఓ మధ్య కాదు చాలా తేడా వచ్చింది అలాంటిది కూడా నేను చూడలేదు నాకు భయం వేస్తుంది
నేనైతే చనిపోతానైతే నీ భయం అయితే లేదు. బిడ్డలకి ఎక్కడ ఏది కూడా ఆధారపడదు. మీరు లోపలికి ఆలోచించారు. బిడ్డలకి ఏది దారి అవ్వలేదు. ఎవరు చూస్తారా అని మీరు బాధపడుతుంది. చనిపోవాలి చూద్దాం ఈ ఉద్దేశం చూద్దాం ఉంది. ఎవరు చెప్పుకోరు ప్రభు అని అది ఏడ్చింది. పెట్రోల్ వచ్చింది. నాకు ఏడుపు వచ్చింది. ఇంకా తనకు కూడా చెప్పలేదు. నాకు కాలు చూస్తే తనతో ఉన్న బాధతో అని ఇది కూడా చెప్తే ఏమైపోతాడు అని కానీ మాట్లాడుతుంది కదా. నాలోనే తెలుసుకునేదండి. రాష్ట్ర గారికి ఫోన్ చేస్తాను ఇలా ఉందండి అయితే పర్లేదు చచ్చిపోతే ఏం భయపడకు సరే అర్థం చూపించుకున్నారు పాత్రలో. అయినా కూడా నేను ఒక మెడిసిన్ కూడా వేసుకున్నాను. వాళ్ళు చిత్తమైతే ఏం చేయగలుగుతాను. నువ్వు ఎలా నిలబడితే నేను అలా నిలబడతాను. ఒక ట్యాబ్లెట్ కూడా నేను వేసుకోను. నువ్వు ఎంత తీసుకోవాలని వచ్చింది కాబట్టి నువ్వే ఎలాగైనా బిడ్డలకు ఆధారం నువ్వే చూపించాను అని ప్రార్థన చేసుకొని ఆ టైము నీటిలో కలుపుకొని తాగేదాన్ని. తాగితే మార్పు వచ్చింది. బాగానే ఉంది. దేవుడి నేను సాక్ష్యం చర్చి గురించి చెప్తున్నాను.